యెషయా 26:3 చదివితే అక్కడ వాక్యం సెలవిస్తుంది, ఎవని మనసు నీ మీద ఆనుకునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచినాడు. లోకమునందు, పాపమునందు, ధనమునందు కాకుండా నీ యందు విశ్వాసం ఉంచినాడు కనుక ఎవని మనస్సు, వింటున్న మీ మనస్సు, ఎవరెవరి మనసు అయితే ఆయన మీద ఆనుకునను, మన మనస్సు దేవుని మీద ఆనుకునేలా చేయాలట. ఎవరి మనసు అయితే దేవుని ఆనుకుంటుందో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. పూర్ణ శాంతి కలిగి దేవుడు మిమ్మల్ని కాపాడాలంటే మీకు శాంతిని ఇస్తున్నాడు. మనశ్శాంతి అంటాం కదా, పూర్ణ శాంతి. ఇది మనసుకు మాత్రమే కాదు, కుటుంబానికి కూడా శాంతి కలుగుతుంది. పూర్ణ శాంతి గలవాడై మీరు కాపాడబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే దానికి ఏం చేయాలి? మన మనసు దేవుని ఆనుకోవాలి. మనసు అనుకోవాలంటే ఏం చేయాలి? స్తుతి, ఆరాధన, ప్రార్థన, వాక్యోపదేశం వినడము, ఇవన్నీ కూడా మన మనసును దేవుని ఆనుకునేలా చేస్తున్నాం. ఇలా చేస్తూ ఉండగా పూర్ణ శాంతి మనల్ని ఆవరిస్తుంది. ఆయన సమాధానకర్త. యెషయా 9:6 ఆయన ఎవరై ఉన్నారంటే సమాధానానికే కర్త. మీ తండ్రి గారు పొలంలో కందులు పండిస్తుంటే మీ ఇంటికి కందులు ఇవ్వరా? ఒకవేళ మీ తండ్రి గారు పత్తి పండిస్తే పత్తి ఇవ్వరా? ఇస్తారు కదా. మరి దేవుడు పండించేది ఏంటో తెలుసా? సమాధానం. ఆ సమాధానం మీకు ఎందుకు ఇవ్వడు? ఆయన ఇస్తాడు. అంటే ఎక్కడ మిస్ అవుతున్నారు? మనసు ఆయన మీద పెట్టడంలో ఫెయిల్ అయ్యారు. ఎవరైతే వారి మనసు దేవుని మీద నిలపడం మానేస్తారో వారు శాంతి లేని వారుగా ఉంటారు, సమాధానం లేని వారుగా ఉంటారు. ఎంత ప్రయత్నించిన వారికి సమాధానం, శాంతి దొరకదు. కొంతమంది మనసు ధనం మీద పెడతారు. ధనం ఎప్పటికీ శాంతినివ్వలేదు. ఎన్ని కోట్లున్నా ఇంకా కోట్లు కావాలి, వేలుంటే ఇంకా వేలు కావాలి, లక్షలుంటే ఇంకా లక్షలు కావాలి, కోట్లుంటే ఇంకా కోట్లు కావాలి, సమాధానం రాదు. అలాగే సంపద ఎప్పటికీ సమాధానం ఇవ్వలేదు. ఉందని అనుకోవడానికి తప్ప కన్నులార చూచుటకే కాక ఆస్తి గలవానికి దానివల్ల ప్రయోజనం ఏంటంటాడు ప్రసంగి. ఉండాలి, ఇల్లు ఉండాలి, వాహనం ఉండాలి, పిల్లలకు అవసరమైన చదువులకు అన్నీ కూడా దేవుడు మీకు దయచేయును గాక. ప్రార్థించండి, పొందుకోండి. కానీ విస్తారంగా దేశమంతా నాకే ఉండాలి అనుకున్నట్లయితే చూడడానికి తప్ప ఎందుకు పనికిరాదు. మీరు బిజినెస్ చేయడం తప్పేం కాదు, పని చేయడం తప్పు కాదు. తెలివిగా మెలకు కలిగి జాగ్రత్త చేసుకోవడం మంచిదే. కానీ మనసంతా తీసుకెళ్ళి దానికి అప్పగిస్తే శాంతి కోల్పోతారు. అలాగే ఈ ప్రేమికులు యవన కాలంలో చదువుకుంటారా అంటే చదువుకోకుండా చదువు మీద ఆ అమ్మాయికి మనసు ఇచ్చేసా, ఈ అబ్బాయికి మనసు ఇచ్చేసా, ఈ మనసు ఇచ్చేసిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ మనశ్శాంతి లేకుండా ఉంటారు. మనసు ఎవరికైనా ఇచ్చావో నీకు మనశ్శాంతి ఉండదు. మనసు ఎవరికి ఇవ్వకు. మనసు దేవుడు నీకు ఇచ్చాడు, దాన్ని దేవుని మీద నిలబెట్టు, నీకు పూర్ణ శాంతిగా ఉంటావు. ఈ ప్రేమలో పడిన వాళ్ళు, అనుమానంతో జీవిస్తున్న వారు అసలు మనశ్శాంతి ఉండదు. వాళ్ళకి ఏవేవో ఆలోచనలు, ఏవేవో తలంపులు, నెమ్మది లేని జీవితం. కాబట్టి మీ మనసు దేనికి ఇచ్చారో ఒకసారి ఆలోచన చేసుకోండి. మీ మనస్సును లోకం మీద అనుకునేలా చేస్తున్నారా? యవన స్టూడెంట్స్, వీడియో గేమ్ మీద మనసు పెట్టావా? నీకు మనశ్శాంతి ఉండదు. ఈ సృష్టి అంతటికి, సృష్టిలో ఉన్నటువంటి సమస్త మంచిని కలుగు చేసిన వాడు ఆయనే. కాబట్టి ఆయనతో, సృష్టికర్తతో సహవాసం చేసినట్లయితే నీకు సమాధానం కలుగును. ఇంకెవరితో సహవాసం చేసినా సమాధానం రాదు. ఫ్రెండ్స్తో, లోకల్లో అయితే అవసరాన్ని బట్టి, అందుకే ఒక లిమిటేషన్ అంటూ ఉంటుంది. కాలేజీకి వెళ్ళి నోరు పోసుకుని ఉంటాం కావద్దు కదా. ఎవరో పలకరిస్తుంటారు, హాయ్, టచ్ మీ నాట్ అని ఉంటుండాలి. సర్వశక్తిని వైపు నువ్వు తిరిగిన ఎడ్ల, నీ గుడారంలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడ్ల నీవు అభివృద్ధి పొందేదవు. యోబు గ్రంథం 22-23 మన ఇళ్లలో నుండి దుర్మార్గం, వ్యర్థమైనవి, చెత్త చెదారం, అది వీడియో గేమ్సో, అది సినిమా పిచ్చో, అది చెత్త కార్యక్రమాలో, నీ హృదయాన్ని దోచుకున్న వాటన్నిటిని తీసుకెళ్ళి బయట పారవేయాలి. అప్పుడే నువ్వు మనశ్శాంతిగా ఉంటావు. మీ కూరగాయల్లో వేస్ట్ పారేస్తారు, తిను పదార్థాల్లో మిగిలిపోయిన వ్యర్థమైన వాటిని పారేస్తారు. కానీ దేవుడు వద్దన్న వాటిని పారేస్తున్నారా లేదా? దేవుడు ఏమొద్దన్నాడు? ద్వేషం, క్రోధం, మత్సరం, అసూయ, కలహము, మరి క్షమించకపోవడం, ప్రతిదానికి చీటికి మాటికి కోప్పడిపోవడం, వీటిని పారేయమన్నాడు. విసర్జించుడి, వీటిని విసర్జించాలట. చాలామంది ఎందుకులే బ్రదర్ అవన్నీ విసర్జించడం. దేవుడు విసర్జించమన్నాడా? వెంటనే విసర్జించాలి. వాటిని పెట్టుకున్నామంటే మనకు చాలా తలనొప్పిగా మారుతుంది. గోరు పెరిగితే కట్ చేయలేదా?
వ్యర్థమైనవి ఏమన్నా మన జీవితంలో తొలగించుకోవడానికి ఇష్టపడట్లేదా? మనం ఇష్టపడతాం కదా. చుట్టూ పెరిగితే ఏం చేస్తాం? పురుషులందరూ కట్ చేస్తారు. గెడ్డాలు పెరిగినప్పుడు షేవింగ్ చేస్తారు. గోరు పెరిగితే కట్ చేస్తున్నాం. మరి ఇవన్నీ తెలిసినప్పుడు దేవుని వాక్యానికి విరుద్ధంగా ఏదైనా పెరుగుతుందా నీలో? కోపమా, ద్వేషమా, కామమా, అసూయ, వ్యర్థమైన మత్సరమా? ఏదో ఒకటి పెరుగుతూ ఉంటుంది. కలుపు పెరిగినప్పుడు ఏం చేస్తాం? మొక్కల మధ్యలో మంచి మొక్క వేసాం. ఆ మొక్క చుట్టూ కలుపు పెరిగినప్పుడు ఉండనీళ్ళే పర్వాలేదంటే మీ మంచి మొక్కకు ముసలం వస్తుంది. మీరు పెట్టిన మంచి మొక్క నీళ్ళు వేస్తున్నారు, ఎరువేస్తున్నారు కదా, కలుపును ఉండనిస్తే ఏమవుతుందంటే కలుపు మీ మంచి మొక్కకు వేసిన ఎరువును అది తీసుకుంటుంది. పర్లేదు ఏమైందిలే అని వదిలేస్తే రోజు రోజు మీరు నిద్రపోయి లేస్తూ ఉంటారు. కానీ మీ మంచి మొక్క బలహీనపడి చెడ్డ మొక్క బలం పొందుకొని మీ మంచి మొక్కకు మించి చెడ్డ మొక్క మొలుస్తుంది. మీరు పళ్ళు కాస్తుందని వేసిన ఆ చెట్టు ఫలింపదు. అలాగే మీరు అనుకున్నట్టుగా గమనించండి, పళ్ళు గాయాలనుకున్నారు, పూలు గాయాలనుకున్నారు, రావు. ఎందుకంటే కలుపు తీయలేదు. మీరు కలుపును తీసి పారవేయాలి. దుర్మార్గం ఏదైతే ఉందో అది నీ గుడారములను తీసి పారవేయి. అప్పుడు అభివృద్ధిని పొందుకుంటా. అందరికీ అభివృద్ధి కావాలి. ఏమంటే అభివృద్ధి కావాలన్న వారు ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. అభివృద్ధి కావాలి. ఎస్, అభివృద్ధి దేవుడు ఇస్తాడు. ఎప్పుడు అంటే నీ గుడారము అంటే నీ హృదయము, నీ దేహం అనే గుడారం ఉంది. ఈ దేహం అనే గుడారం, అలాగే ఇల్లు కూడా ఒక గుడారమే. ఇంట్లో వ్యర్థమైనవి ఏమైనా ఉన్నా, మన హృదయంలో వ్యర్థమైనవి ఏమైనా పెట్టుకున్నా వాటిని మనం తీసి పారేయగలిగితే దేవుడు కార్యం చేస్తాడు. నేను కూడా సమాధానం కలిగి ఉండాలని కోరుచున్నాను. వారు మీ చేతిని పైకెట్టండి, ఒక గుండె మీద పెట్టుకోండి. లెట్స్ ప్రే టు గాడ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నా ప్రియ తండ్రి, ఫాదర్ వి ప్రే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, టీచ్ us to keep our mind upon you. మా మనస్సు నీపైన నిలుపు ఆనుకొనుటకు సహాయం చేయండి. So that we may have perfect peace. పూర్ణ శాంతిని మేము పొందుకొనులాగున ప్రభువా. Lord, help us to make friendship with you, God. ప్రభువా, నీతో సహవాసము చేయుటకు మాకు నేర్పండి తండ్రి. Every day we want a friendship with you, God. అనుదినము నీతో సహవాసము చేయాలని కోరుతున్నాం. Hallelujah. Father, teach us, Master. ప్రభువా, మాకు నేర్పుము తండ్రి. Lord, help us to remove anything that is against your word from my heart, from my house, in Jesus name. ప్రభువా, వాక్యమునకు విరుద్ధమైనది ఏదైనా నా హృదయంలో, నా ఇంటిలో ఉన్న ప్రభువా యేసు నామములో వాటిని తొలగించుము తండ్రి. And Lord, we want your presence in our house. నీ సన్నిధి మా గృహములో ఉండాలని కోరుతున్నాం. ఈ ప్రజలు చేస్తున్న ప్రయత్నాలు ఫలింపచేయండి. ఈ రోజు ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. మీరు ఆజ్ఞాపిస్తే కార్యాలు జరుగుతానైనా. ప్రభు, ఎవరైతే అనారోగ్యం, బలహీనత అనే అంధకారంలో వారి జీవితం ఉన్నదో అటువంటి వ్యాధి రోగాలను వెళ్ళగొట్టి ఈ వెలుగును ఉదయింపచేసి నీ గాయపడిన హస్తంతో వారి క్రిటికల్ సిచ్యువేషన్ నుండి, వ్యాధి రోగముల నుండి, రోగ పడకల నుండి వారిని లేవనెత్తి స్వస్థపరిచి నీ సాక్షిగా వారిని వాడుకునైనా. ప్రయాణం చేసి బయటికి వెళ్తున్న వారు మళ్ళీ తిరిగి క్షేమంగా ఇళ్లకు వచ్చేందుకు సాయం దయచేయండి. మా ప్రయాణాల్లో నీ కాపుదలు ఇవ్వండి. ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ, ప్రమాదాలు కానీ గురి కాకుండా నీ కాపుదలు యేసు నామములో ప్రతి ఒక్కరికి కలుగునుగాక. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం.
బర్త్డే జరుపుకునే వారి గురించి కూడా ఈ దినం ఎవరిదైతే బర్త్డే ఉందో మే గాడ్ బ్లెస్ దెమ్, మే గాడ్ ప్రొవైడ్ ఆల్ దేర్ నీడ్స్. హ్యాపీ బర్త్డే టు యు, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే టుడే యాజ్ ద లార్డ్ గివ్స్ యు వన్ మోర్ ఇయర్. మరి నూతన సంవత్సరంలో ప్రవేశించిన మీకు ఈ వాగ్దానాన్ని కూడా తీసుకుని జోబ్ చాప్టర్ 11:17, యోబు గ్రంథం 11:17 నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. మధ్యాహ్న కాల తేజస్సు కంటే అంటే మధ్యాహ్నం కన్నా కూడా తేజస్సు వెలుగు ప్రకాశించును అని రాయబడింది. దేవుని వాక్యము సత్యమే. దేవుని వాక్యము విశ్వసించిన వారిని వారు మధ్యాహ్న కాలపు తేజస్సు వలె దేవుడు మీ జీవితాలను ప్రకాశింపజేయునుగాక. ఆమేన్. యువర్ లైఫ్ విల్ బి బ్రైటర్ దాన్ నూన్ డే. ద బ్రైటర్ ఫ్యూచర్, brighter blessings, may the Lord provide all your needs. ప్రభు మీకు దయచేయాలి మా ప్రార్థన. సో గత సంవత్సరాల కంటే ఈ సంవత్సరం మీరు ఎక్కువ ప్రకాశించాలని, ప్రభు కొరకు వాడబడాలని మా ప్రార్థన. May the Lord continue to bless you and keep you. God bless you with this promise. మ్యారేజ్ యానివర్సరీ జరుపుకునే వారికి రూత్ చాప్టర్ 2:12, రూత్ గ్రంథము 2:12. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చేవాడు. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చినట్టు ప్రభు మనం ఏదైతే చేస్తున్నామో మంచి పనులు వాటికి ప్రతిఫలం ఇస్తానని వాగ్దానం చేస్తున్నాను. మీరు చేసే ప్రార్థనలకు ప్రతిఫలం దయచేయునుగాక. May the Lord repay you for what you have done. You have done a good thing, or whatever you have done good things for God and God's ministry or people of God. May the Lord repay you. మీ భార్య భర్తలుగా మీ ఇద్దరు దేవుని పని కొరకు, దేవుని సేవలో, ప్రార్థనలో ఎలా సమయం గడుపుతున్నారో చూస్తున్నారు కదా. మంచి పనులు చేస్తున్నప్పుడు దేవుడు మీకు రీపే చేస్తాడంట తప్పనిసరిగా. దేవుని కనికరం చొప్పున మీ కుటుంబాలు దీవించబడి వర్ధిల్లి అభివృద్ధి పొందునుగాక. ప్రభు చిత్తమైతే అని రాకడాల్సిమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జూబ్లీ జరుపుకునే కృప దంపతులైన దేవుడు మీకు దయచేయునుగాక. వన్స్ అగైన్ హ్యాపీ యానివర్సరీ. మే గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.